దేవుడు సిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లాబా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుని వందనాలు, సహోదరి వందనాలు, పూర్వక సహోదరులకు వందనాలు. సిలువలో పలికిన 4వ మాట. మరి దేవుడు ఇక్కడైతే ఏది లామా సబక్తా అన్న మాటకు నా దేవా నా చెయ్యి విడిచావు అని దేవుడు అడుగుతున్నాడు. మరి ఈ మాటకు అర్థం నేనైతే 2 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నాకు సహాయం చేయాలి. అది నాకు అర్థమైంది ఏంటంటే ఆ స్థితిలో ఉండి కూడా దేవుడు చెయ్యి విడిచిపెడతాని దేవుడు గ్రహించుకొని మరి వేసే నా చెయ్యి ఎందుకు విడిచావని చెప్పేసి దేవుడిని అడుగుతున్నాడు. మరి దేవుడు చేసిన మంచి పనే అయినప్పటికీ దేవుడు చెయ్యి విడిచినప్పటికీ దేవుడు అడిగి గ్రహించుకున్నాడు దేవుడు చెయ్యి విడిచి పెడతాము. మరి మనం కూడా ఎన్నో పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం దేవుడు చెయ్యి మనం పట్టుకొని ఉన్నాడో లేదో కూడా మనం గ్రహించుకునే వారుగా ఉండాలన్నది నాకు అర్థమైంది ఈ మాటలో. అలాగే అప్పటి వరకు శిష్యులు చెయ్యి విడిచిపెట్టినా కూడా దేవుడు అడగలేదు, తల్లిదండ్రులు తల్లి విడిచిపెట్టినా కూడా దేవుడు నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని ఎక్కడిగా అడగలేదు. మరి దేవుడు విడిచిపెడితే మాత్రం బాధపడి దేవుడు నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని దేవుడు అడుగుతున్నాడు. మరి అలాగే దేవుడు తనతో వేసే దగ్గర ఉన్నప్పుడు ఆయనకి ఎంత కష్టమైనప్పటికీ బాధగా అనిపించలేదు. మరి ఎప్పుడైతే చెయ్యి విడిచిపెట్టాడో అక్కడ దేవుడికి బాధేసి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని అని చెప్పేసి అడుగుతున్నాడని నాకు ఈ విషయం ద్వారా అర్థమైంది. అలాగే మనం కూడా నడిచే దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు మన చెయ్యి దేవుడు ఎక్కడైనా విడిచిపెట్టేటట్టుగా ఉంటున్నామా, మరి దేవుడు పట్టుకొని ఉంటున్నాడా లేదా మనం అనేది గ్రహించుకోవాలి. ఎక్కడైనా మన దగ్గర అలాంటి క్రియ కనుకున్నప్పుడు దేవుడు సరి చేసుకొని మళ్ళీ దేవుని సన్నిధిలో చక్కగా ఉండాలని ఈ వాక్యం ద్వారా నాకు అర్థమైంది. చిన్న వాక్యాన్ని దేవుడు